ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ డిఐవై స్క్రాప్ బుక్ ఎలా చేయాలో మీకు చూపించేస్తారు రండి. ఈ డిఐవై ఏంటి, స్క్రాప్ బుక్ ఏంటి, ఇప్పుడు ఎందుకు తెచ్చాం అనుకుంటున్నారా? అవునండి, చెప్తాను, రండి చూసేద్దాం. సో ప్రతి ఈ క్రిస్మస్ టైంకి సీక్రెట్ శాంటా గిఫ్ట్ ఉంటుంది కదా. సో మా బాబుకైతే సీక్రెట్ శాంటాగా ఏమి ఇచ్చారో స్కూల్లో రాండి ఓపెన్ చేసి చూపించేస్తా. సో స్కూల్లో ఇచ్చారంట, భలే ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడండి. సో ఇందులో ఏమి ఇచ్చారంటే ఆయిల్ పేస్టల్స్ ఇంకా ఒక కలరింగ్ బుక్ ఇచ్చేశారు. సో ఇప్పుడు మేము చూపించే ఈ డిఐవై స్క్రాప్ బుక్ అయితే ఓన్లీ ఆయిల్ పేస్టల్స్తోనే వస్తుందండి. సో అందుకనే ఈ డిఐవై చేసేస్తున్నాము. సో ఎలా చేయాలి ఏంటి అనేది చూపించేస్తాను. సో లోపల అయితే ఇలా ఒక టూల్ అయితే ఇచ్చేసాడు, ఇది ఆయిల్ పేస్టల్స్ అన్నమాట. సో ఇది చూడంగానే మా అమ్మాయి మనం డిఐవై స్క్రాప్ బుక్ అయితే చేసేద్దామని సో ఫస్ట్ ఇలా రెయిన్బో కలర్స్ అయితే చక్కగా గీసేసారు, ఇద్దరు కూర్చొని పోటీలు పడి మరీ గీసేసారండి. ఇలా రెయిన్బో కలర్స్ ఫస్ట్ ఒక పేపర్ మీద గీసేసుకున్నారు. ఆ తర్వాత దీనిపైన బ్లాక్ కలర్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ కలర్ని ఆ రెయిన్బో కలర్స్ మీద కలరింగ్ చేశారు. సో ఇలా ఫుల్గా డార్క్ చేసేయాలన్నమాట, ఎక్కడ గ్యాప్ లేకుండా. ఆ తర్వాత వాడు కిట్లో ఇచ్చిన ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్ పెట్టి మనకు నచ్చిన బొమ్మ దాని మీద ఆ బ్లాక్ మీద గీసుకుంటే వెనకాలన్న రెయిన్బో కలర్స్ చక్కగా కనపడతాయి. ఇది ఓన్లీ స్పెషాలిటీ ఫర్ ఆయిల్ పేస్టల్స్ మాత్రమే ఇది మనం చేయగలం. చాలా చాలా బాగుంది. మీ కిడ్స్కి కూడా ఇన్వాల్వ్ చేయాలంటే ఇది తప్పకుండా తీసుకోండి. మళ్ళా ఇది కావాలంటే మళ్ళీ బ్లాక్ కలర్ రాసేసుకోండి, మళ్ళీ